కింద లెక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి. హిందువులు అనేవాళ్ళు వాళ్ళకి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో, వాళ్ళ క్యాస్ట్ ఎంత ముఖ్యమో, వాళ్ళ మతం కూడా అంతే ముఖ్యం అనేది నా ఉద్దేశం. మన ప్లేసుల్లో మనకున్న ఫేమస్ టెంపుల్స్ గురించి, ప్రసిద్ధ టెంపుల్స్ గురించి తెలుసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ఈ రోజున బంగ్లాదేశ్లో కానీ ఎక్కడైనా చూస్తున్నా కానీ హిందూ మతాన్ని అణిచివేయడానికి నానా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంత ఫేమస్ టెంపుల్ ఎప్పటి నుంచో వింటున్నాను, కుదరలేదు నాకు. చాలా తెలుసు, నాకు ఇంత ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడానికి వచ్చాను. నిజంగా 7 వారాలు మొక్కుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏది అనుకుంటున్నారో అది 100% నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉన్న టెంపుల్ అండి. ఫేమస్ టెంపుల్. చాలామంది దగ్గర వింటూ వచ్చాను, నేను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చాను. ఆ 7 వారాల ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజలు ఉంటాయట. నిజంగా మన టెంపుల్స్ని హిందువులుగా కాపాడుకోవడం మన బాధ్యత. అందులోనూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి పెద్ద తిరుపతి ఎట్లాగో, చిన్న తిరుపతి ఎట్లాగో, కోనసీమలో ఇది కూడా ఒక ఫేమస్ టెంపుల్, తిరుపతి కింద లెక్క అనే నా ఉద్దేశం. ఇది ప్రసిద్ధంగా కూడా తెలిసింది. నేను ఇక్కడ పంతులతో వాళ్ళతో కూడా మాట్లాడినాక చాలా హ్యాపీ అనిపించిందండి. ఒకవేళ మన హిందూ టెంపుల్స్ గురించి ఇంకేమైనా వీడియోలు చేయాల్సి వస్తే పూర్తిగా 100% తెలుసుకున్నాక ఇంకా చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూసినాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. నిజంగా ఈ సరౌండింగ్స్లో వాళ్ళే కాదు, అవకాశం ఉంటే మన హిందువులంతా కూడా వచ్చి దర్శించుకోవాల్సిన ఒక ప్రముఖమైన టెంపుల్స్లో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటని నా ఉద్దేశం.